గాలి వానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధ గురువారాలలో వీచిన పెనుగాలులకు వర్షానికి వేంపల్లి మండలంలో అరటి పంట తీవ్రంగా దెబ్బతినడంతో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పొలాల్లో ఉన్నాం. ఇది అరటి తోట. ఈ అరటి తోటను రామగంగిరెడ్డి గారు, గజ్జల ఈశ్వరెడ్డి గారు కౌలుకు తీసుకున్నారు. ప్రారంభంలో ఈ యొక్క పిలకలు నాటిన తర్వాత ఈ పందులు వచ్చేసి మొత్తము ఆ పిలకలన్నింటినీ ధ్వంసం చేసేసి ఆ విధంగా నష్టపోయారు. మళ్ళా పిలకలు తెచ్చి మళ్ళా నాటుకున్నారు. చేతికొచ్చింది. పంట అమ్ముకునే పరిస్థితుల్లో ఓ దిక్కు గిట్టుబాటు ధర లేదు, రెండో వైపు గోరు చుట్టు మీద రోకటి పొట్ల నిన్న రాత్రి మొన్న రాత్రి గాలి వాన బీభత్సానికి మొత్తం వచ్చేసి పంట అంతా పడిపోయింది. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 2 లక్షల పైచులకు ఖర్చు పెట్టడం జరిగింది. తీరా చేతికొచ్చిన సమయంలో ఈ విధంగా ఒకటి ప్రకృతి వైపరీత్యము, రెండవది ధర లేకపోవడము, మూడవది గతంలో అడవి పందులు నాశనం చేయడము, ఈ విధంగా రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి ఎకరాకు 2 లక్షల వరకు నష్టం జరిగింది. ఒకవేళ ఆ మేరకు ఇస్తే సంతోషమే, లేదా కనీసం ఎకరాకు 50,000 రూపాయలన్నా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. మళ్ళా పిలకలు నాటుకునేదానికి పిలకలను ఉచితంగా సరఫరా చేయాలి. లేకుంటే రైతు అతను కోలుకునేది చాలా కష్టం. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. అధికారులు ఇమ్మీడియట్గా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కు ఈ సమాచారాన్ని చెప్పాలి. దీన్ని ముఖ్యమంత్రి గారు, తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు వాళ్ళు కూడా దీని నుంచి తీవ్రంగా ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.